భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, భార్య భర్తలు అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి. ఎవరైతే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక చిన్న చిన్న గొడవలతో ఇబ్బంది పడుతున్నారో, సంతోషంగా లేకుండా, అలాంటి వాళ్ళందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి. వశీకరణ చేయాలి భార్య భర్తని, భర్త భార్యని. ఎవరు భార్య భర్తలు వాళ్ళే అంటే ప్రేమతో ఏమన్నా పరిష్కారం చెప్తారా? తప్పకుండా చెప్తారమ్మా. ఇక్కడ వశీకరణ అన్నదానికి రెండు కారణాలు ఉంటాయి. వశము అంటే అర్థం ఏంటంటే ఇష్టమైనటువంటి దక్కించుకోవడము అని అర్థం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి చేసేటటువంటిది వశీకరణ ప్రయోగం. అందులో చెడుగా అనుకోవడానికి కానీ, దురుద్దేశం పడడానికి కానీ, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి చెప్పినటువంటి మాట కాదు ఇది. వశ ప్రయోగం అనేటటువంటిది మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మనం చాలా ప్రేమించేటటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు అనుకున్నటువంటి సందర్భాల్లో పూర్వకాలంలో ఋషులు ఏం చేశారు అంటే, తంత్రశాస్త్ర విధానంలో శివుడు చెప్పినటువంటి కొన్ని పరిస్థితుల కారణాల రీత్యా శివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించారు. దత్తాత్రేయుడు ఏం చేశారంటే, దానికి గ్రంథపూర్వకంగా, లిఖితపూర్వకంగా కొన్ని గ్రంథాలలో ఏ రకమైనటువంటి ఇష్టమైనటువంటి వారు దూరం అయిపోతున్నప్పుడు ఎలా వాళ్ళని దగ్గర చేసుకోవాలి, వాళ్ళ ప్రేమను మళ్ళీ ఎలా పొందాలి అనేటటువంటి దాంట్లో నుంచి ఇది ఇప్పటి నుంచి కృతయుగం నుంచే, దేవతాయుగం నుంచే ఈ యొక్క ప్రయోగాలు ఉన్నాయి. ఇవి కొత్తగా ఉన్నటువంటిది కాదు. శివుడి యొక్క అంతర్గతం నుండి దత్తాత్రేయుడికి, దత్తాత్రేయుడి అంతర్గతం నుంచి ఋషులకు, ఋషుల నుంచి మునులకు, మునుల నుంచి ఈ శాస్త్రానికి ఇలా అందించినటువంటి క్రమంలో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి పదమే వశీకరణ. దీనికి సంస్కృతంలో వశ ప్రయోగం అని అంటారు. వశ ప్రయోగము అంటే అర్థం ఏంటంటే, ఇష్టమైనటువంటి వారు మన నుంచి దూరం అయిపోతున్నారు, మన చేజారిపోతున్నారు, లేదు వేరే పరస్త్రీ వ్యామోహంలో పడుతున్నారు, లేదా చెడు వ్యసనాలకు బానిసైపోతున్నారు. తాగడానికి, జూదము, మద్యము, పరస్త్రీ వ్యామోహము, ఇలా వాటిలో పడి ఇంట్లో భార్య బిడ్డలను పట్టించుకోకుండా దూరం అయిపోతున్నారు అన్నటువంటి వారికి ఈ ప్రయోగం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రయోగం అనేటటువంటిది తంత్రశాస్త్రంలో ఎలా ఉంటుందంటే, అది హోమ ప్రకారంగా ఉంటుంది. దీనికి రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి. క్షుద్ర ప్రయోగం, వశ ప్రయోగం ఉంది. అలాగే తంత్రశాస్త్ర విధానంలో వశ ప్రయోగం, రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి. అలా చేసుకునేటటువంటి పద్ధతులు వేరే తప్ప విధానాలు అవే. ఇవి ఎందుకు ఈ రకంగా బయటపడ్డాయి, ఇవి దేనికోసం వినియోగించుకోమన్నారు దేవతలు అంటే, ఇది మంచి కోసము, మానవ కళ్యాణం కోసము, ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలే తప్ప వీటన్నిటినీ కూడా చెడ్డవాళ్ళు అంటే డబ్బుకు ఆశపడే వాళ్ళు కానివ్వండి, లేదు అని అంటే గనక మనకి ఎదుటి వారికి ఏదైతే మనకి ఏం చేసేది, మనం బాగుంటే చాలు అని అనుకునేటటువంటి స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు దీన్ని ఏం చేశారు అని అంటే గనక మంత్రశక్తిని అవపోసన పట్టి స్త్రీని అంటే పరాయి స్త్రీని వశపరుచుకోవడం కానీ, లేదా ఇష్టమైనటువంటి స్త్రీని వశపరుచుకోవడానికి కానీ, లేదా ఇష్టమైనటువంటి పురుషుణ్ణి వశపరుచుకోవడానికి కానీ, లేదా నా మాట వినట్లేదు, వాడు ఎలాగైనా సరే నా మాట వినాలి అని చెప్పేసి కోపంతో, ఆవేశంతో ఆ వ్యక్తి మీద ప్రయోగం చేసి చెప్పిన మాట వినిపించుకోవడానికి, ఇలా అనేక రకాలుగా దీన్ని నెగిటివ్ చేసేసారు. వశ ప్రయోగం అంటే చాలా మంది భయపడుతుంటారు. వశీకరణ అంటే చాలా మంది భయపడుతుంటారు. వశీకరణ అంటే భయపడాల్సిన పని లేదు. అది లోక కళ్యాణం కోసము దంపతులకు కానీ, ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ, లేదు అంటే ఒక కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి పనులకు ఎలాంటిది చేసినా ఏం తప్పులేదు. అధర్మమైనటువంటి కార్యక్రమాలకు చేస్తే మాత్రం అది తిప్పి కొడుతుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనసులో చెడు ఉంచుకొని చేస్తున్నారో అది అసలు ఫలించదు కూడా. అదే దత్తాత్రేయ స్వామి వారు ఉపదేశించినటువంటిది. ఇది లోక కళ్యాణం కోసం ఉపయోగించి, మంచి కోసము, నువ్వు సంతోషంగా ఉండడానికి, నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి మాత్రమే చేసుకోవాల్సిందే తప్ప, ఇతరుల యొక్క హాని చేస్తాను, ఇతరుల యొక్క ప్రాణాలను తీసేస్తాను, ఇతరుల యొక్క ధనాన్ని దోచుకుంటాను, లేదా ఇతరుల్ని నేను బాధ పెడతాను, కష్టపెడతానని చేస్తే మాత్రం ఇది అసలు ఫలించదు. ఒకవేళ చేసినటువంటి వాడికి తిప్పికొడుతుంది, చేయించినటువంటి వాడికి కూడా తిప్పికొడుతుంది. కాబట్టి వశ ప్రయోగాలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి, చాలా సున్నితమైనటువంటి అంశాలు. అవి చేసేటటువంటి పద్ధతులు కానీ, విధి విధానాలు కానీ తంత్రశాస్త్ర విధానంలో చాలా ప్రక్రియలు చెప్పారు. ఆ రకమైనటువంటి ధోరణితో వెళ్తే అది తప్పకుండా మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ
పెళ్లి ఎంత కామన్ గా ఉందో విడిపోవడం కూడా అంతే కామన్ గా అయిపోయింది. అవును గురువు. ఇక్కడ పెళ్లిల సంఖ్య కంటే విడిపోయేటటువంటి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ పెరుగుతుంది. ఉంటుంది. కనుక అలాంటివి జరగకూడదు. లోకంలో కలిసి ఉండాలి, భార్యాభర్తలు అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో మంచి కంటే ఎక్కువ మనిషి మీద చెడు ప్రభావం ఎక్కువగా నెగిటివ్ ప్రొజెక్టే ఎక్కువగా పడుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి భూతద్దంలో పెట్టి విడిపోయేటటువంటి కాన్సెప్ట్ పెరిగిపోతుంది. అలా పెరగకుండా ఉండడానికి అంటే నేను తయారు చేసినటువంటి వాటిలో ఈ వశీకరణ తిలకము అనేటటువంటిది ఒకటి ఉంటుందమ్మా. అది ఎందుకు ఈ తిలకం తయారు చేశాను అంటే గనక, ఈ తిలకము అంటే మనం నుదురుపైన బొట్టు పెట్టుకునేటటువంటి తిలకము. ఈ తిలకం అనేటటువంటిది ఎవరైతే విడిపోయేటటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు, విడిపోయే సమస్యలు వస్తున్నాయి, లేదా భార్యాభర్తలకు చీటికి మాటికి కొంతమందికి కలిసి కలిసి ఉందాం అనుకున్నా కానీ విడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో ఈ వశీకరణ తిలకం అనేటటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది స్వయంగా హోమం చేసి పూజ చేసి తయారు చేసినటువంటి వశీకరణ తిలకం. ఇది మనం పెట్టుకునేటటువంటి కుంకుమలా ఉండదు, మనము ఉపయోగించుకునేటటువంటి భస్మం విభూతిలా ఉండదు. ఇది ప్రత్యేకంగా చెట్ల మూలికల నుంచి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినటువంటి వశీకరణ తిలకం. ఇది కస్తూరి వేసి అందులోనూ ఈ యొక్క వశీకరణ హోమం చేసేసి అందులో నుంచి ఉద్భవించినటువంటి ఏదైతే మొత్తం మంత్రయుక్తంగా బూడిదైనటువంటి ఆ యొక్క భస్మం ఉంటుందో అందులో ఆ భస్మాన్ని స్వీకరించి, మూలికలను స్వీకరించి, అలాగే కస్తూరి అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది, సుగంధాన్ని ద్రవ్యాన్ని అది వెదజల్లుతూ ఉంటుంది. అలా 3 మిశ్రమాలను చేసి ఈ యొక్క తిలకం తయారు చేయడం జరిగింది. ఈ తిలకం ధరించడం, ఇప్పుడు ఎవరైనా భర్త భార్యను చూసి కోప్పడుతున్నాడు, లేదా భార్య భర్తను చూసి కోప్పడుతుంది అనుకున్న సందర్భాలు ఉంటాయి కదా. అంటే ఒకే ఇంట్లో ఉండి చీటికి మాటికి గొడవలు పడుతున్నారు, లేదా ప్రతి చిన్న విషయానికి పెద్దదిగా చేసుకుంటున్నారు అనుకున్నటువంటి వాళ్ళు, ఇదిగో ఇప్పుడు భర్త అంటే భార్య పడట్లేదు కదా, భార్య ఏం చేస్తుందంటే భర్త పేరు చెప్పుకుంటూ ఈ యొక్క తిలకాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకోవడం వల్ల భర్త తొందరగా దగ్గర అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి. లేదా భర్తను చూస్తే భార్య ఓర్వలేకపోతుంది, అలాగే భార్యకు చీటికి మాటికి కోపం వస్తుంది అనుకున్న సందర్భంలో మగవాళ్ళు కూడా ఈ తిలకం ధరించవచ్చు. భార్య పేరు చెప్పుకుంటూ వశీకరణ కావాలి, నాకు భార్య నేను చెప్పినట్టుగా వినాలి అని చెప్పుకుంటూ ఈ తిలకం ధరించడం ద్వారా భార్య చెప్పినట్టుగా విని మొండితనం మానివేసేసి ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి ఈ తిలకం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. నియమాలు ఏమీ లేవు కదా దీనికి నియమాలు ఏముంటాయి? మామూలుగా మనం బొట్టు ఎలా పెట్టుకుంటాము, భస్మం ఎలా పెట్టుకుంటాము, గంధం ఎలా పెట్టుకుంటామో అదే రకమైనటువంటి తీరిలో ఈ యొక్క వశీకరణ తిలకం ఉంటుంది. పర్టికులర్ గా దీనికోసమే తయారు చేశారా? పర్టికులర్ గా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నా దగ్గరికి వచ్చే కేసులు ఎట్లా ఉంటుందంటే, గురుగారు నా భార్య నేను చెప్పినట్టు వినట్లేదండి, లేదా నా భార్య పర వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందండి, నన్ను పట్టించుకోవడం లేదు, లేదా భార్య చెప్పేటటువంటి విషయాలు నా భర్త అసలు నన్ను పట్టించుకోవడం లేదు, పెళ్ళై చాలా రోజులైంది, నన్ను నా పిల్లల్ని అసలు సరిగా చూసుకోవడం లేదు, ఈ మధ్యకాలంలో వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నన్ను పట్టించుకోవడం, ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అలాంటి వారి కోసం నేను ఏం చేశానంటే ఇదిగో ఈ వశీకరణ తిలకం అనేటటువంటి తయారు చేశాను. ఈ వశీకరణ తిలకం ఒకే ఇంట్లో ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు మాత్రం ఉపయోగపడుతుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయి చాలా రోజుల నుంచి దూరం ఉంటున్నారు అంటే వాళ్ళకు వశీకరణ తంత్రయాగం ఉపయోగపడుతుంది. 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఇటు యాగ పద్ధతి ఒకటి ఉంది, అలాగే వశీకరణ తిలక పద్ధతి ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి వారు కానీ, మీకు సంబంధించినటువంటి వారు కానీ, మీ మాట వినట్లేదు అని చెప్పేటటువంటి వారు కానీ ఈ వశీకరణ తిలకం పెట్టుకోండి. భార్యాభర్తలకు మాత్రమే ఏ రిలేషన్, ఇప్పుడు భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మాట వినడానికి చేసుకోవచ్చు, అలాగే ఇష్టమైనటువంటి వారి కోసం తమ దగ్గరికి రావడానికి ఇది ఉపయోగించుకోవచ్చు, వివాహం చేసుకుందాం పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎలాగని చెప్పేటటువంటి వారు కూడా ఈ వశీకరణ తిలకం అంటే ఇష్టమైనటువంటి వారు, మనసులో కలిసినటువంటి వారు అన్యోన్యంగా ఉండాలి, కలకాలం భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చేసి శుభ సంకల్పంతో ఈ వశీకరణ తిలకం తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ వశీకరణ తిలకము మీ జీవితాన్ని అభివృద్ధి వైపు, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం వైపు నడిపించాలని ఈ తిలకాన్ని తయారు చేశాను. ఇది ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి స్త్రీ, పురుష, ముసలి, పెద్ద అనేటటువంటి భేదం ఎవరికి లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వశీకరణ తిలకం ద్వారా మీ జీవితం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.